ప్రత్యేకమైన వందనాలండి. ఎవరిని పోలి జీవిస్తున్నావు? మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునడి అని ఎఫెసీయులు 5:1 సెలవిస్తుంది. చిన్న గ్రామంలో పుట్టిన ఒక యవనరాలు బాల్య దినముల నుండి చాలా చక్కగా వాక్యంలో బలపడుతూ వాక్యానుసారంగా తన జీవితం మలుచుకుంటూ మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటుంది. తన యవన ప్రాయంలో పై చదువులు నిమిత్తం దూరమున ఉన్న పట్టణమునకు పోవలసి వస్తుంది. పల్లెటూరి వాతావరణంలో చక్కని ఆధ్యాత్మిక మనుషుల నడుమ పెరిగిన ఈ యువతి పట్టణంలోని సంస్కృతి, వారి వేషధారణ అస్సలు నచ్చేవి కావు. ఎక్కడ ఉన్నప్పటికీ నేను నా దేవుణ్ణి మాత్రమే మహింపరిచే విధంగా జీవించాలి, కాబట్టి ఇక్కడి వారు ఇలాంటి వారు అయినప్పటికీ నేను నా పని నేను చేసుకుని పోవాలని నిర్ణయించుకుని యథావిధిగా ప్రార్థనా జీవితం కలిగి మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఉండేది. అలాంటి తరుణంలో కాలేజీలో ఉండే కొందరు తనను తరచుగా హేళన చేస్తూ ఉండేవారు. ఈ యువతిని దగ్గరకు పిలిచి అనేకమైన మాటలతో తనను అసహ్యము అపహాస్యం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవారు. రోజులు గడిచే కొద్దీ వారి మాటలను భరించలేకపోతుంది. అక్కడి హాస్టల్లో మరియు కాలేజీలో ఉండలేకపోతుంది. కానీ ఎన్నో ఆశలతో చదువు నిమిత్తం తనని ఇంత దూరం పంపిన తల్లిదండ్రులు ఆశలు నిరాశపరచలేక, వీరి హేళనను భరించలేక, నేనేమీ తప్పు చేయను కదా, కాబట్టి ఇక మీదట మీరు నన్ను హేళన చేయకుండా ఉండేలా, ఇక మీదట వీరి వలె అలంకరించుకోవడం, వీరి వలె ఖరీదైన వస్త్రములు ధరించడం, అందరూ ఆకర్షింపబడేలా అందంగా మాట్లాడడం చేస్తాను. నా హృదయం దేవునికి తెలుసు, కాబట్టి శరీర రీతిగా నేను కూడా వీరి వలె ఉండడం నేర్చుకుంటాను అని తీర్మానం తీసుకుంటుంది. ఎప్పుడైతే తనలో ఇలాంటి మార్పు రావడం తన స్నేహితులందరూ గమనిస్తారు, అప్పటి నుండి ఆమెను మరింత ప్రోత్సహించడానికి, పూర్తిగా లోకస్తుల వలె మారడానికి తనకి సహకరిస్తూ ఉంటారు. ఫలితముగా ఆమె నెమ్మదిగా ప్రార్థనకు, వాక్యమునకు దూరం అవుతుంది. ఆదివారం మందిరానికి వెళ్ళడమే మానేస్తుంది. అలాంటి సమయంలో ఒకరోజు నిద్రిస్తుండగా యేసుక్రీస్తు ప్రభు శిలువ యాతన పడుతూ కలువరి శిలువలో తాను పొందిన బాధను అంతా కనిపిస్తూ తనకి దర్శనం వస్తుంది. రక్తసిగ్ధమైన యేసుక్రీస్తు వారు ఈ అమ్మాయి వైపు చూస్తూ, నువ్వు నా కోసం జీవిస్తావని, నన్ను పోలి నడుచుకుంటావని, నాకు సాక్షిగా జీవిస్తూ నశించిపోయే వారికి సువార్త ప్రకటించి నా యొద్దకు చేర్చుతావని, నీ కోసం మరణించింది అని, నా బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే నన్ను పోలి నడుచుకోవలసిన నీవు నీ స్నేహితులను పోలి నడుచుకుంటున్నావు. నా మాటలు వినాల్సిన నీవు లోకపు మాటలు చెవిని ఇచ్చావు. నన్ను చూడాల్సిన నీవు లోకాన్ని చూస్తున్నావు. నాపై గురి నిలపవలసిన నీవు లోకంపై దృష్టి సాధించడం చేసావు అని అడుగుతారు. ఆ దర్శనం పొందుకున్న వెంటనే ఆ అమ్మాయి లేచి ఏడుస్తూ ప్రభు పాదాలను పట్టుకుంటుంది. ప్రభువా, ఇకపై ఎవరు ఏమనుకున్నా నేను నీకోసం బ్రతుకుతాను, నిన్నే సేవిస్తానని తీర్మానం తీసుకుని లోకాశల్ని విడిచి దేవుని కొరకు బ్రతుకుతుంది. ఇది చదువుతున్న ఓ క్రైస్తవురాలా, ఇది ఒక కట్టుకథ కాదు, ఇది యథార్థముగా నేడు అనేక మంది జీవితాలలో క్రైస్తవ సమాజంలో జరుగుతున్న సంఘటన. ఆధునికత పేరులో ఒంటి మీద చున్నీ ఉండదు, శరీరం అంతా క్షుణ్ణముగా కనిపించే బట్టలు, వింత వింత హెయిర్ స్టైల్స్, వింత వింత రంగుల జుట్టు, ఒంటి నిండా అలంకరణ, వయ్యారలు పోతూ మాట్లాడడం, టాటులు వేయించుకోవడం, రీల్స్ తీయడం. నీలో క్రీస్తు నిజముగా లోకానికి కనిపిస్తున్నాడా? క్రీస్తు పోలి నడుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు, ఎప్పుడైనా సరిచేసుకో. ఈ మాటలు ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, నీకోసమే దేవుడు రాయించిన ఈ చిన్ని సందేశం. ఇప్పటికైనా నీ మనోనేత్రాలు తెరవబడతాయని ఆశిస్తూ ఈ మాటలు రాయడం జరిగింది. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మార్పు చెంది దేవుని వైపు ఆకర్షించబడతావని ఆశిస్తున్నాను.